ఎవరైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని ఉపాసన చేస్తారో వాళ్ళకి కుండలిని శక్తి జాగృతమవుతుంది. అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. వాళ్ళు తలపెట్టిన అన్ని కార్యాల్లో విజయాన్ని సాధిస్తారు. జీవితాన్ని చాలా సంతృప్తిగా జీవించి అనాయాస మరణాన్ని పొంది చివరికి ఆ పరమేశ్వరుని చేరుకోవటం జరుగుతుంది. కర్ణాటక రాష్ట్రంలో ఒక మోస్ట్ పవర్ఫుల్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రం ఉంది. ఆ క్షేత్రాన్ని నాగులమడక క్షేత్రం అంటారు. ఎవరైతే ఈ క్షేత్రంలో ఉన్న స్వామివారిని దర్శించుకుంటారో వాళ్ళకి వెంటనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి అనుగ్రహం కలుగుతుంది. గృహస్థు ధర్మంలో ఉండి ఎవరైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని ఉపాసన చేస్తారో వాళ్ళకి సత్సంతానం కలుగుతుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉపాసన వల్ల బ్రహ్మజ్ఞానం అర్థమవుతుంది. ఆత్మజ్ఞానాన్ని పొందుతారు. ఇలాంటి ఇంకా మంచి వీడియోలు మీకు కావాలంటే రాధా మనోహరి వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.